అయితే ఎంజాయ్ చేద్దామని పోతున్నాం. చూద్దాం ఎంజాయ్ ఎట్లుంటుంది ఎంజాయ్మెంట్. Fiddle bump, fiddle, 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 fiddle bump, fiddle, 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 fiddle bump, fiddle, fiddle bump, fiddle with the drugs, fiddle with the big love, with the gun of a bango. చలో నిన్ననే కొన్న గ్లౌజులు వేసుకొని కొంచెం షో ఆఫ్ చేసాం. అంతలోపల మా ఫ్రెండ్స్ వచ్చి నన్ను చూసి నవ్వుతున్నారు. కరెక్ట్ టైంకి ఇది కూడా లూజ్ ఉంది, దీన్ని తిప్పాలి, కొంచెం మనం తిప్పుతూనే ఉండాలి. చలో కొంచెం మళ్ళా షో ఆఫ్ చేద్దాం. మా వాళ్ళు వెనకాల నుంచి తిట్టుకుంటూ నన్ను వేసుకుంటున్నారు. కానీ మనం బండి స్టార్ట్ చేసి అరే ఏమో స్టార్ట్ అయితే లేదు ఇందిరా బాబు, మళ్ళీ పరువు ఇందిరా అయ్యా. ఇది రెండోసారి ఇప్పటికి. చలో స్టార్ట్ అయిదాం. మంచిగా పోతున్నాం. ఆటో అన్న జరుగుతలేడు, కొంచెం స్పీడ్ పెంచుదామని బండిది జరగలేదు, మనమే జరుపుకొని పోతున్నాము. అంతలో మా వాళ్ళు కొంచెం షో ఆఫ్ చేసి నా ఇజ్జత్ తీయడానికి వీడియోలు తీస్తున్నారు. కానీ మనం పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఆ బకరాగాలను వదిలేసి ఈ బకరాగాలను చూసుకుంటా వెళ్ళిపోదాం. వెళ్తూనే ఉండాలి. ఇట్లా గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళాలి నేను యాక్చువల్గా. మొగోట తీసుకొని అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. సెల్ఫ్ డబ్బు కొట్టుకుంటే బాగుంటుంది. కానీ హైదరాబాద్లో పని లేక తిరుగుతున్న 100 మంది ఎత్తుకుతే దాంట్లో 4 మేమే వెళ్తాం. మొట్టమొదటి కావడం నా ముంగడు ఆడే వేస్ట్ ఆడు, వేస్ట్ నా కొడుకాడు. తిండి పెట్టడమే దండగా అనుకుంటారు వాళ్ళ అమ్మ నాన్నకి. అంత లోపల మనం స్టార్ట్ అయ్యాము. బస్సు వాళ్ళని కొంచెం కట్టుకొడదాం అనుకున్నాం, కానీ బస్సు వాళ్ళని కట్టుకొడితే వాళ్ళు మనకి మీదకి ఎక్కించేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి బస్సులతో. మెయిన్గా కోటిలా కట్లు కొట్టి పంపిస్తారు అని. కాబట్టి చలో అన్నకు నమస్తే చెప్పాలి. పోలీసు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం, ఎందుకంటే చాలాను కొట్టేస్తారు మళ్ళీ దిమాగ్ ఖరాబ్. నమస్తే అక్క అంటే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. లేడీస్కి రెస్పెక్ట్ ఉంటుంది నా దగ్గర, అందుకే అందరికి నమస్తే చెప్పుకుంటూ పోతాం. అట్లుంటాం మనతోని. ఇప్పుడు ఇంకొక 2 రకాలు చూస్తలేరు, కానీ మనం రెస్పెక్ట్తో హాయ్ చెప్పాలి, నమస్తే చెప్పాలి. జరా మమ్మల్ని వీడియోలో మా వీడియో మీ దాకా వస్తే మాకు సబ్స్క్రైబ్ చేయండి జరా మా ఛానల్ని. ఓకేనా? చలో అన్న ఆటో అన్న జర సైడ్ రాదే. ఎస్కే అంట. నమస్తే అక్క, నమస్తే ఆంటీ, నమస్తే. ఇప్పుడు వెళ్ళిపోవాలి అందరికీ. అమ్మో తిండికి లైన్లో నిల్చున్నారు బాబు. మనం దాంట్లో స్పీడ్ వెళ్ళిపోదామంటే కొంచెం సేపు వెళ్ళిపోదాం. చలో మళ్ళీ కొంచెం షో ఆఫ్, ఎందుకంటే 300 పెట్టి ఉన్నాం కదా, కొంచెం షో ఆఫ్ చేయాలనిపిస్తుంది నాకు. అట్లా ఇట్లా గుసాయిద్దామా? ఆ బండి దిగురా. బండి పార్కింగ్కి వచ్చినాం. ఖరీదాబాద్ గణేషన్ అర్జున్కి వచ్చినాం. పార్కింగ్ చేసాం బండి. పార్కింగ్ చేసి లోపల ఫస్ట్ టైం వచ్చాం ఖరీదాబాద్ నుంచి. నేను చాలాసార్లు ఇది కూడా ఫస్ట్ టైమే, కానీ ఇట్లా ఎక్కుంటున్నాం. వీడియోలో రండి రా మీరు. అరే నాతో పాటు మీరు కూడా ఫేమస్ అని రా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect the respect. నేను పిల్లకి గిఫ్ట్ ఇస్తాం అనుకుంటాను. తమ్ముడు చెప్పామా? మా ఫ్రెండ్ అని పిల్ల కోసం చెప్పులు కొంటుండు. జూడియో అని చెప్తాడు 100 రూపాయలకు కొని. ఈయన పైసలు తీసుకొని ఈయన గేమ్ ఆడతాడంట. 25 మొహం పగిలిపోద్ది. 100 ఇది తీసుకోండి 100 అంట. బాగా నాకు తెలిసి మనం రాంగ్ తెలుసుకున్నాం అనుకుంటా. కొట్టగానే ఇచ్చేది పోగల తిండిపోతాడు. ఎంత తిండిపోతాడండి. హెల్త్ బాగాలేని చెప్పి మా ప్లేట్లకి చూడు ఎట్లా చూసా అందరికి ఎక్కించి చెప్తాడు. ఏదో ఒకటి చేస్తాడు. ఓ 50 లడ్డు కూడా 60 అమ్ముతారు. ఎవరికైనా కావాలంటే చెప్పుర్రి.
సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది మా బ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జ్యూస్ ఎట్లుందిరా? జ్యూస్ లాగానే ఉంది. గైస్ ఖరీదాబాద్ లో అడ్డుకున్నాం, పాలపూర్లో అమ్మని చూస్తున్నాం. చలో బిజినెస్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఖరీదాబాద్ అయిపోయింది మా టూరు వ్లాగ్. ఇప్పుడు బాలాపూర్ పోతున్నాం. అక్కడ పోయిన తర్వాత చూసుకుందాం ఎట్లా జరుగుతుందో. ఫస్ట్ థింగ్, నీకు ఒక పని చేయాలనిపించినప్పుడు ఎవరి మాట వినకు, మనిషి మాట అస్సలు వినకు. ఎందుకంటే వాళ్ళకే తెలియదు, మనకు చెప్పనికి వస్తారు పెద్ద మనుషులు. వాళ్ళకి అవసరమా? అవసరం లేదు. బట్ దే వాంట్ టు మోటివేట్ హస్. ఓకే, మావాడు వీడియోలో మంచిగా అనిపించి స్పెక్స్ తీసుకుంటుంది. వీడియో పెద్ద మనిషి. ఇందాక చూపించిన పెద్ద మనిషి పేరు రమేష్. ఆ పెద్ద మనిషి ఏమనుకుంటాడంటే, చూసిన ప్రతి అమ్మాయి ఈయనే చూస్తుంది అనుకుంటాడు. పాపం అది ఆయన అమాయకత్వం, ఏమనుకోకండి. ఆ అమాయకత్వం కూడా ఒక పేరు పెట్టినాం మేము, ఆల్ ఇండియా అందగాడని. ఆయన ఫీలింగ్ కూడా అదే కాబట్టి ఆ ట్యాగ్ ఆయనకి సెట్ అవుతుంది అనుకుంటున్నాము. మీరు కూడా అన్ని అట్లనే పిలవండి కలిస్తే. చలో వచ్చేసాము బాలాపూర్ గణేశన్ దగ్గరికి. అక్కడ పార్కింగ్ చేసామంటే అన్న వాళ్ళు అట్లనే ముంగడి దెంగి అని చెప్పారు మర్యాదగా. మేము కూడా అట్లనే వెళ్ళిపోయాము. వెళ్ళిపోతూనే ఉన్నాము. అంతలో ఒక సంఘటన జరిగింది. అది ఏంటంటే, బాలాపూర్ గణేష్ జున్నికి వచ్చేసినాం. లడ్లు కూడా అమ్మేసినాం, డబల్ రేట్గా అమ్మినాం. మా బిజినెస్ మ్యాన్ లీడే. బాలాపూర్లో లడ్డు ఎట్లుంటో తెలియదు కానీ సమోసాలు బాగున్నాయి. బిజినెస్లో వచ్చిన లాభంతో ఇది తింటున్నాం అన్ని. మా ఫ్రెండ్ కూడా మాట్లాడుతామంట, చూడండి గాయస్. మాట్లాడు గాయస్. బాలాపూర్ గణేష్ని విజిట్ చేయాలంటే చెప్పులు బయట వదలాలంట. మా వాళ్ళు కూడా ఎక్కడ వదులుతున్నారు. మామా విఐపి టికెట్ తీసుకొని పోదాం రా. పైసలు లేవు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? లేడీస్ చూడు మా వాళ్ళేమో తెలుసుకుంటారంట. తెలుసుకోవాలంట మీరు. తాత ఏమైంది తాత? చెప్పు పంపిస్తలేవా? ఇది పోయినట్టే. ఓకే బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. చలో, myself and this is signing off.